నమస్తే, మీరు చూస్తుంది అంకుశం న్యూస్. నేను సుమలత. ఓటు విలువ తెలిసిన ఓ అవ్వ చేయి విరిగి మంచాన పడ్డా కూడా లెక్క చేయకుండా తన ఓటు హక్కు వినియోగించుకుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాలరావుపేట గ్రామంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. చేయి విరిగినా కూడా రావాల్సిన అవసరం ఏముంది? అంకుశం న్యూస్ ప్రశ్నించగా ఓటు విలువ గొప్పదని, ఆ ఓటు ద్వారానే తనకు ప్రతి నెల పెన్షన్తో పాటు ఉచిత రేషన్ అందుతుందని తెలిపింది. ఉచిత బియ్యంతో పూట గడుపుతూ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో మందులు వేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారని తెలిపింది. ఓటు వేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా సకల సదుపాయాలు తనకు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేసింది. కుటుంబీకులు ఎందరూ ఉన్నప్పటికీ ఆత్మగౌరవం మాత్రం ఓటు ద్వారానే దక్కుతుందని తెలిపింది ఈ అవ్వ. నా పేరు మాకెల లక్ష్మి. అయ్యా, అన్నిటికి మీరే ఆధారం. ఏ కన్నులు గుంపియ్యరా బాంచన ఇంత లేకపోతే అందుకే బాంచన వచ్చిన ఓటేసి నా సార్లను గెలిపియాలి అని. ఈ ఓటు విలువ గొప్పదని వచ్చిన బాంచను. ఉండాలి బాంచను. మీరు లేకపోతే మేము బతికే లేదు కదా. మాకేసా ఏ బిడ్డలు ఏ పాపలు ఏ కొడుకులు పెడతారు బాంచను. మీరు ఇంత ఆధారం ఇస్తారు నాకని. నాకు పింఛన్ ఇస్తారు, ఉచితంగా బియ్యం పోతాను 6 కిలోలు. అవి తినుకుంటా ఈ గోళీలు వేసుకుంటా బతుకుతాను బాంచను. అందుకే వచ్చిన బాంచను. మీరు గెలిస్తే నాకు ఇంకింత అన్నం పెడతారని. వచ్చిన బాంచను పడ్డ బాంచను ఊళ్ళకి వచ్చినే సీసీ రోడ్డు తట్టుకొని చెప్పుకాలు లేవక తట్టుకొని పడ్డా. ఇంటికాడ ఉంటే ఎట్లా బాంచను నాకు పింఛన్ వద్దా? నేను ఎట్లా చేసి ఆయన వెయ్యాలి అని వచ్చిన. వేసి నా సార్లను గెలిపించుకోవాలి అని. ఆవు బాంచను గొప్పదే. ఎట్లా అన్నిటకు సదుపాయం ఇస్తాను అని. సదుపాయం మాకు బియ్యం పోతాను ఉచితంగా, మాకు పింఛన్ ఇస్తాను నెలకు 2000. ఐటతో మేము బతుకుతున్నాం. మరి అదే ఇకపోతే నా బతికేందని వస్తాయి నా బాంచాను.